యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు బంగారం అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు, అదొక బలమైన సెంటిమెంట్. ఆపద సమయాల్లో ఆదుకునే నమ్మకమైన ఆర్థిక ఆయుధం. మన దేశంలో శుభకార్యాలు పండుగలు వచ్చాయంటే చాలు మార్కెట్లో ధరలతో సంబంధం లేకుండా పసిడి కొనుగోళ్లు జోరుగా జరుగుతాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే దేశీయ మార్కెట్ లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. నిన్నటి ధరతో పోలిస్తే కేవలం 10 రూపాయలు మాత్రమే తులం పైన తగ్గింది. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు గాను 1,41,320 రూపాయలుగా ఉంది. ఇది నిన్న ధర చూసుకుంటే 1,41,330గా ఉంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,540 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న గనుక చూసుకుంటే 1,29,550గా ఉంది. గురువారం బంగారం భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై 1,580, 22 క్యారెట్ల బంగారంపై 1,450 చొప్పున భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు మాత్రం కేవలం 10 రూపాయల స్వల్ప తగ్గుదలతో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇక దేశంలోని ప్రముఖ నగరాల విషయానికి వస్తే ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో బంగారం ధరలు ఒకేలా సాగుతున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,320 రూపాయలకు గాను, అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,540 గాను ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,470 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,29,690గా ఉంది. ఇక ఎప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండే చెన్నై నగరంలో మిగిలిన అన్ని నగరాల కంటే అత్యధికంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,340గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,390గా నమోదైంది. అటు వెండి ధర స్వల్ప తగ్గుదలతో కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే కేజీ వెండి ధరపై 100 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలతో పాటు ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులలో ప్రస్తుతం కిలో వెండి ధర 2,34,900 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే చెన్నై నగరంలో మాత్రం మిగిలిన నగరాల కంటే వెండి ధర కాస్త తక్కువగా నమోదైంది. చెన్నైలో కేజీ వెండి ధర 2,29,900గా ఉంది. కాగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు ఎంత పెరిగినా తగ్గినా సగటు భారతీయుడికి దీనిపై ఉన్నటువంటి మక్కువ సెంటిమెంట్ అస్సలు తగ్గదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.